పొలిటికల్ పంచ్ అనేటువంటి సైట్కి సంబంధించినటువంటి యజమాని ఇంటూరి రవికిరణ్ను ఇవాళ ఉదయం తెల్లవారుజామున 3:30 ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద, తెలుగుదేశం పార్టీ పైన లేదా అసెంబ్లీ పైన, పెద్దల సభ, శాసన మండలి పైన నెగిటివ్ కామెంట్స్ పెడతా ఉన్నారు అనేటువంటిది, అసభ్యమైనటువంటి రీతిలో పెడతా ఉన్నారు అనేటువంటిది ఆయన మీద వచ్చినటువంటి అభివాదం. దాన్ని బేస్ చేసుకొని అభియోగాన్ని బేస్ చేసుకొని ఆయనను అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆయన జాతకాన్ని విశ్లేషించే మనం ఒకసారి ట్రై చేద్దాం. అంటే ఎందుకు మరి ఇంతమంది నెగిటివ్ కామెంట్స్ పెడతా ఉన్నారు, అన్ని ఛానల్స్ పెడతా ఉన్నాయి, అన్ని చేస్తూ ఉన్నాయి, బట్ ఎందుకు జరుగుతూ ఉంది అనేటువంటిది ఒకసారి ఆలోచిద్దాం. నేను ఇంతకుముందు అందరికీ చెప్తా ఉన్నా, కొన్ని సిచ్యువేషన్స్లో జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం జరిగింది. దీన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని కొంతమందికి నేను కొన్ని జాగ్రత్తలు చెప్పడం కోసం అని చెప్పి ఈ జాతకాన్ని విశ్లేషణ చేస్తా ఉన్నాను. ఇంటూరి రవికిరణ్ ఈయన పేరండి. ఈయన పొలిటికల్ పంచ్ అనేటువంటి సైట్ నడిపిస్తాడు. సో ఈయన పుట్టింది జూలై 7, 1975. నన్ను చాలామంది అంటే అసలు జాతకాలు నేర్చుకునే వారికి ఉచ్చనీచాలు తెలియాలి అనేటువంటిది ఒక సబ్జెక్టు. అందరికీ తెలుసు, నాకు తెలుసు. కానీ నేను ఒక సపరేట్ స్టైల్లో వెళ్ళడం జరుగుతుంది జాతకాలు చెప్పేటప్పుడు. సో దీన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని నేను మాట్లాడదాం అనుకుంటున్నా. నాకు లగ్నం తెలియదు, కానీ నేను జాతకాన్ని విశ్లేషణ చేస్తాను. లగ్నం తెలియకుండా జాతకాన్ని విశ్లేషణ చేయడం చాలా కష్టం. బేసిక్గా జనరల్గా గ్రహాలను బేస్ చేసుకొని నేను ఎప్పుడు కానీ ఒక జాతకాన్ని విశ్లేషణ చేసినప్పుడు జస్ట్ నేను ఆ చార్ట్ చూసి లగ్నం లేకుండా నేను జాతకం చెప్పగలుగుతా. కాకపోతే బేసిక్ నక్షత్రం తెలిస్తే చాలు. సో ఇప్పుడు ఈ జాతకుడికి మృగశిర నక్షత్రం అయ్యింది. ఇంటూరి రవికిరణ్కి మృగశిర నక్షత్రం అయ్యింది. వృషభ రాశి. ప్రస్తుతం అష్టమ శని నడుస్తూ ఉంది. మంచిగా గుర్తుపెట్టుకోండి. జనవరి 27వ తేదీ నుండి 2017 నుండి 2019 జూలై వరకు అష్టమ శని నడుస్తూ ఉంది. మరి ఈయన కొత్తగా ఏమన్నా స్టార్ట్ చేశాడా ఈ పంచులు వేయడం, పొలిటికల్ పంచులు వేయడం? నాకు తెలిసి గత 3-4 సంవత్సరాల నుండి ఈయన యాక్టివ్గా ఉన్నాడు. అందరిపైన పొలిటికల్ పంచులు వేస్తూ ఉన్నాడు. బట్ మరి ఇప్పుడు ఎందుకు జరిగింది ఇన్సిడెంట్? అదే జాతకం. 2017 జనవరి 27వ తేదీ నుండి ఈయనకు అష్టమ శని ప్రారంభమయ్యింది. వృషభ రాశి జాతకుడు. సో ఒకసారి ఈయన అలా ఎందుకు చేశాడు అనే దాన్ని బేర్ చేసుకుందాం. రవి, శని, బుధుడు. బుధుడు అంటే మైండ్కి సంబంధించినటువంటి వాడు, అంటే ఆలోచన శక్తికి సంబంధించినటువంటి వాడు. రవి అంటే రాజకీయానికి సంబంధించిన వాడు లేదా రాజు. శని అంటే మీకు తెలుసు కష్టాల పాలు చేసేవాడు. అంటే రాజకీయంగా రాజుతో గొడవ పెట్టుకునే విధంగా, అంటే రవి అనేవాడు రాజు, రాజకీయము. సో రాజకీయంగా రాజుతో గొడవ పడేటువంటి మైండ్ని ఇచ్చింది ఎవరు? బుధుడు. మైండ్ అంటే బుధుడు. ఎవరిచ్చారు? శని ఇచ్చారు. అంటే రాజకీయంగా ఈయన ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్తూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొటేషన్లు పెడుతూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేదా రాజుకు, యువరాజుకు అంటే చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతూ ఉండడం అనేటువంటిది ఈయన చేస్తున్నటువంటి పని. సో ఇక్కడ క్లియర్గా మనకు తెలుస్తూ ఉంది, రవి బుధ కాంబినేషన్తో పాటు శని కలిసి ఉన్నాడు. అంటే పొలిటికల్గా ఈయనకు రాజు యొక్క శత్రుత్వం ఏర్పడే అవకాశం ఉంది ఈయన మీద. అలాగే బుధుడు ఈయన యొక్క మైండ్ సెట్ను పూర్తిగా రాంగ్ రూట్లోకి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. సో అదే కాకుండా మనఃకారకుడు, ఈయన జాతకంలో మనఃకారకుడు కూడా చంద్రుడు, కేతువు కాంబినేషన్. ఈ చంద్రుడు, కేతువు కాంబినేషన్ అనేటువంటిది ఒక రకంగా మనకు అంటే మనసుకు సంబంధించి, మైండ్కి సంబంధించి రెండూ కూడా ఒక వ్యతిరేకమైన భావాలతోటి, అంటే రాజుకు వ్యతిరేకమైన భావాలతోటి ఈయన యొక్క ఆలోచన విధానం అనేటువంటిది నడుస్తూ ఉంది. సో ఎందుకు మరి ఇన్ని రోజులు జరిగినటువంటిది ఇప్పుడే ఎందుకు జరిగింది అంటే, ఈ రెండు అంటే వృషభం, మిథునం, ఈ రెండు గడిలో ఉన్నటువంటి రాసుల్లో ఉన్నటువంటి నక్షత్రాల వీటి వల్ల, గ్రహాల వల్ల మనకేం తెలుస్తుంది అంటే ఇతని బిహేవింగ్ ఎందుకు ఇలా మారింది అనేటువంటి తెలుస్తుంది. మరి ఇతనే కాదు కదా, చాలా మంది ఇలా చేస్తున్నారు. ఎస్, వాళ్ళందరి జాతకాలు ఇంచుమించు సమానంగా ఉంటాయి. బట్ ఈయననే ఎందుకు అరెస్ట్ అవ్వడం జరిగింది అనే దానికి లాజిక్ ఉంది. ఎందుకంటే మృగశిర నక్షత్రము, వృషభ రాశి 2017 జనవరి 27వ తేదీ నుండి అష్టమ శని ప్రారంభమైంది. సో ఈయన జాతక రీత్యా అష్టమ శని అనేటువంటిది కనిపిస్తూ ఉంది. సో అదే కాకుండా ఈయన జాతకంలో బుధ రవి కాంబినేషన్, చంద్ర కేతు కాంబినేషన్ మనం తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, కొంతమందికి సంబంధించి మనం విశ్లేషణ చేసినప్పుడు, లగ్నాన్ని పక్కన పెట్టి విశ్లేషణ చేసినప్పుడు
కారాగార వాసం అనేటిది కనిపిస్తా ఉంది. ఎందుకంటే అష్టమ శనిలో ఇలాంటి కేసులు ఎప్పుడైతే వస్తాయో ఒక వ్యక్తికి అష్టమ శనిలో అష్ట కష్టాలు పడతారంటారు. అష్ట కష్టాలు ఇన్ ద సెన్స్ కొన్ని సందర్భాల్లో జైలుకు వెళ్ళడం అనేటువంటిది గోచరిస్తా ఉంది. రెండవది, రవి అనేటువంటి వాడు కుటుంబాన్ని కూడా సూచిస్తాడు. సో ఇక్కడ కుటుంబాన్ని సూచించడం అంటే శని ఎప్పుడైతే రవితోని కలిసి ఉండడం జరిగిందో ఇతని కుటుంబానికి నెగిటివ్ పేరు తెచ్చే విధంగా ఉంటుంది. అంటే ఇతనేం కావాలని చేసింది కాదు, గ్రహాల కారణం చేత ఈ విధంగా చేయడం జరుగుతుంది. చేసినప్పుడు బ్యాడ్ టైం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఆ వ్యక్తి కష్టాలు ఎదుర్కోవడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇక్కడ చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఇతను చేసినటువంటి గ్రహాల కలయిక వల్ల, ఇతను చేసినటువంటి పని వల్ల, ఇతను రవి శని బుధ కాంబినేషన్ వల్ల సమస్యలను కొని తెచ్చుకోవడం జరిగింది. సో ఇతని జాతకంలో కేసులు అధికంగా ఉండబోతా ఉన్నాయి, లేదా ఇతని జాతకంలో కారాగార వాసం గోచరిస్తూ ఉంది. కాకపోతే సుమారు 2 సంవత్సరాల పాటు ఈ కేసులన్నీ కూడా ఇతన్ని బాధించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఇతనికి ఉన్నటువంటి అష్టమ శని పీరియడ్ ఏదైతే ఉందో, రవి బుధుడితో పాటు శని కాంబినేషన్ ఏదైతే ఉందో, ఇది ఖచ్చితంగా ఇతన్ని 2 సంవత్సరాల పాటు కష్టపెట్టేటువంటిదిగా కనిపిస్తూ ఉంది. ఇతనిపై ఉన్నటువంటి కేసులు అంత తొందరగా తొలగిపోయేటువంటి కేసులు కావు. ఎవరు ఎంత ప్రయత్నించినా కూడా ఇతను బయటపడ్డట్టు కనిపిస్తుంది, కానీ ఆ సమస్యల్లో మాత్రం ఇతను కంటిన్యూగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇది వ్యక్తిగతమైనటువంటి గొడవ కాకుండా అసెంబ్లీకి, రాష్ట్ర ఏమంటాం మనము, శాసన మండలికి ఇతనికి ఇద్దరికి మధ్యన ఒక వైరుధ్యం అనేటువంటిది, ఇద్దరికి మధ్య సంబంధించిన శత్రుత్వం లాగా ఇది మారిపోయేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటివి ఎప్పుడైనా మీరు ఎవరైనా సరే పొలిటికల్ పంచులు వేసినా లేకుంటే ఇంకోటి వేసినా మీ జాతకాన్ని చూసుకొని అనవసరమైన విషయాల్లోకి వేలు పెట్టకుండా ఉంటారనే ఉద్దేశంతో మాత్రమే నేను ఇతని గురించి చెప్పడం జరిగింది తప్ప ఇతని మీద నాకు ఎలాంటి పగ లేదు, అలాగే ఇతని మీద నాకు ఎలాంటి ఇది లేదు. ఎందుకంటే ముందు ఇలాంటివి చాలా జరగబోతా ఉన్నాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బేస్ చేసుకొని కొద్దిగా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. వ్యక్తిగతమైనటువంటి విమర్శల్ని ఒక లిమిట్ వరకే పరిమితం చేస్తే బాగుంటుంది, కానీ సోషల్ మీడియాలో విపరీతంగా విచ్చలవిడితనం అయిపోయింది. నేను జూనియర్ ఎన్టీఆర్ జాతకం చెప్పగానే ఇంకొంతమంది అభిమానుల కోపం వస్తుంది, నేను జూనియర్ ఎన్టీఆర్ జాతకం చెప్పగానే ఇంకో తెలుగుదేశం వాళ్ళకి తప్పుగా కనిపిస్తుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారి గురించి మంచిగా చెప్తే ఇంకో పార్టీకి చెడుగా కనిపిస్తుంది, లోకేష్ బాబు గురించి మంచి చెప్తే ఇంకో పార్టీకి మంచిగా చెడు కనిపిస్తూ ఉంది. సో నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, కొద్దిగా మీ దూకుడుతనాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. జ్యోతిష్యం వేరు, ఒక పొలిటికల్ డిఫరెన్సెస్ వేరు. కాబట్టి నాకు సంబంధించినంత వరకు నాకు ఏ పార్టీ వాడైనా సమానమే. ఎందుకంటే ఒక బ్రాహ్మణుడు, ఒక చాకలి, ఒక మంగలి, ఒక డాక్టర్, ఈ నలుగురు ఏ పార్టీ వాళ్ళు వచ్చినా వాళ్ళకు సేవ చేయాల్సిందే. కాబట్టి నేను కూడా వారికి ఏం అతీతం కాదు, నేను కూడా దాంట్లో ఒక భాగమే. కాబట్టి నాకు ఎవరి మీద ద్వేషం లేదు. జస్ట్ మీరు కొద్దిగా నేర్చుకుంటారు అంటే, రాహు మహాదశ కానీ, అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని కానీ ఉన్నప్పుడు ఇలాంటి సమస్యని మీరు ఎదుర్కొంటారు అని చెప్పడమే నా ఉద్దేశము. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఇతను మాత్రం అంత తొందరగా ఈ కేసు నుండి బయటపడేటువంటి అవకాశం కనిపించడం లేదు. ఒకవేళ బెయిల్ మీద బయటకు వచ్చినా త్వరగా తిరునల్లార్ శని టెంపుల్కి వెళ్ళి ప్రత్యేకమైనటువంటి శని పూజలు ఈ అబ్బాయి చేయించుకోవడం ద్వారా చాలా వరకు ఈ సమస్యల నుండి బయటపడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఓం నమో వెంకటేశాయ.